స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఈసీ. రిజర్వేషన్స్ ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్. రైతు భరోసా పూర్తయ్యాకే ఎన్నికల ప్రకటన. 23వ తేదీన కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. కొత్త ఓటర్ లిస్టు ఆధారంగా స్థానిక సమరం. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ పోల్స్. ఆగస్టు 15వ తేదీ వరకు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తున్నది. షెడ్యూల్ విడుదలకు ముందు చేయాల్సిన పనులను 4-5 రోజుల్లో పూర్తి చేస్తామని సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకే రోజు రిజర్వేషన్లు ఖరారు చేసి అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. ఇంటర్నల్ వర్క్స్లో అధికారుల బిజీ. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు పూర్తి చేయాల్సిన పనుల్లో అధికారులు బిజీగా గడుపుతున్నారు. వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేయడంలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనుల్లో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లు కసరత్తు మొదలుపెట్టారు. ఈ పనులు ఒకేసారి పూర్తి చేసేందుకు ఆ 2 విభాగాల మధ్య సీఎంఓ అధికారులు సమన్వయం చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు వారం నుంచి 10 రోజుల సమయం సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. సెంట్రల్ ఈసీ నుంచి కొత్త ఓటర్ లిస్ట్ అట. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు స్టేట్ ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. అందుకోసం ఇప్పటికే ఈసీ నుంచి కొత్త ఎలక్టోరల్ను తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ఆ జాబితా ప్రకారం వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 4-5 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబర్లో ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్టు ప్రకారం వార్డుల ఓటరు జాబితాను ఫైనల్ చేశారు. కానీ ప్రతి ఏటా జనవరి 1న కొత్త ఎలక్టోరల్ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా కొత్త లిస్టు ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. రైతు భరోసా జమతో ప్రభుత్వానికి పాజిటివ్. రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుండడంతో ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ టాక్ తగ్గుతుందని, స్కీమ్ పూర్తయ్యేసరికి పాజిటివ్ వైబ్స్ ప్రారంభమవుతుందని నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లడం మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపైన ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి 6,000 చొప్పున రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. మొత్తం 9 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నది. ఈ నెల 25 లోపుగా పంట సాగు చేసే భూములన్నింటికీ భరోసా అందించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. సో ఏదేమైనా ఆగస్టు 15th లోపు ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదట. ఎప్పట్లోగా? 15th లోగా. ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టిన తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు అనమాట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమో పార్టీ సింబల్ మీద జరుగుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ సింబల్ లేకుండా జరిగే ఎలక్షన్స్. సో మొత్తానికి ఈ స్కీమ్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేసి మరి ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇంకా ప్రక్రియ పూర్తి కాదు. మరి ఆలోపు కంప్లీట్ చేస్తారా? ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది గొడవలు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ గొడవలన్నింటిని లేకుండా ఇచ్చేస్తారా? ఇప్పుడు ఏంది మన రాజీవ్ యువ వికాసం మొన్న ఇస్తామన్నారు, మళ్ళీ ఆపిడి దాన్ని. మరి ఆలోపిస్తారా, తర్వాత ఇస్తారా? సో ఇవన్నీ కూడా కొంత హడావుడి స్టార్ట్ చేసి ఈ ప్రజల ముందు పెడతారు, ఇది మీకు వస్తుంది, రాబోతున్నది అని. అప్పుడు ఎలక్షన్లకు పోతారు. ఇక జనాలు ఆడ ఇప్పుడు కోట శ్రీనివాసరావుగా కోడి కట్టేసినట్టు ఇక దాన్ని చూసుకుంటే మనం పోయి ఓటేయాలి, ఇది నాకే అని.